నమస్తే అండి. ఇప్పుడు గత వారం రోజులుగా మరి రాష్ట్రము, దేశమంతా కూడా అందరూ మాట్లాడుకుంటున్న విషయం మీరందరూ ఎరిగిందే. మరి కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్ గారి మీద జరిగిన శోచనీయమైన ఘటన గురించి మరి ఈరోజు మేము డాక్టర్లందరం కూడా ఒక త్రాటిపైకి వచ్చి పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది సొసైటీలో ఈరోజు ఆ ప్రొఫెషన్‌కున్న గౌరవాన్ని దిగజార్చారండి. ఎంతగా అంటే అయిన దానికి, కాని దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్‌లని అటాక్ చేయటం అనేది ఒక ఆచారంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. తిండి, నిద్ర లేకుండా డాక్టర్లు రౌండ్ ద క్లాక్, ఇది ఆఫీస్ జాబ్ కాదండి. 9-4 వర్కింగ్ అవర్స్ కాదు మావి. పేషెంట్ ప్రాణం కోసం మేము రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తుంటామండి. జూనియర్ డాక్టర్స్ కానీ, మేం కానీ ఒక్కొక్కసారి మాకు టైంకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. అలాంటి మేము ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రాణాలు కాపాడటానికి మేము ప్రయత్నం చేస్తుంటే డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆవిడ ఎక్కడో లేదు, అవుట్ ఆఫ్ బౌండ్స్ లేదు, 36 గంటలు నాన్ స్టాప్ డ్యూటీ చేసి ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి తన డిపార్ట్మెంట్లోని సేఫ్ హెవెన్లో రూమ్లో పడుకున్న ఆమె మీద ఇంత అమానుషమైన చర్య జరిగిందంటే ఇక డాక్టర్స్గా మాకు ఎక్కడ ప్రొటెక్షన్, ఎక్కడ ప్రొటెక్షన్? మా వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో మాకు ప్రొటెక్షన్ లేకపోతే ఇంకేం చేస్తామండి మేము? ప్రతి మేము హైయర్ అఫీషియల్స్ని అడిగేది అదే. ఇప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్గా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము సర్వీసెస్ సఫర్ అవ్వకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము వర్క్ చేస్తున్నామండి పేషెంట్స్ కోసం. మేము చేస్తున్నాం, కానీ వీ వాంట్ అవర్ అఫీషియల్స్ టు నో అండ్ టు గివ్ ఎ స్టేట్మెంట్ దట్ వీఆర్ వర్కింగ్ విత్ పెయిన్ఫుల్ హార్ట్స్. ఇప్పుడు ఒక తల్లిగా, ఒక మహిళగా ఆ పాపకి జరిగింది కలిచివేస్తుంది మమ్మల్ని. ఒక డాక్టర్గా ఇక్కడ మమ్మల్ని అందరినీ కదిలించి వేస్తుంది. రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి? మా తోటి డాక్టర్ల పరిస్థితి ఏంటి? ఇంకెక్కడ మాకు ప్రొటెక్షన్ అని మేము అడుగుతున్నాం. మా హైయర్ అఫీషియల్స్ని కూడా మేము అడిగేది అదే. టు ద స్టేట్ అఫీషియల్స్, మీరు మా బాధను క్యారీ చేయాలా, మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా. వీఆర్ వర్కింగ్ విత్ పెయిన్ఫుల్ హార్ట్స్ ఇన్ దిస్ సిచ్యుయేషన్ అని మీరు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను.